ఫ్రెండ్స్, ఏది వెన్నుపోటు రోజు, ఏది పండగ చేసుకునే రోజు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించింది. దానికి సంబంధించి రాష్ట్రమంతటా కూడా ర్యాలీలు, వెన్నుపోటు ప్రదర్శన చెయ్యాలి అని చెప్పి జూన్ 4న వెన్నుపోటు కార్యక్రమాన్ని వాళ్ళు రేపు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్‌గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జూన్ 4న పండగ చేసుకోవాలి. సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు రేపు చేసుకునే రోజు. విధ్వంస పాలనకి విముక్తి జరిగిన రోజు అని చెప్పి జనసేన పార్టీ గూడా ప్రకటించడం జరిగింది. అయితే అసలు జూన్ 4న వెన్నుపోటుకి ఏం ఆస్కారం ఉంది? విధ్వంస పాలనకి ఏం ఆస్కారం ఉంది? 2 పార్టీలు ఎందుకు జూన్ 4నే ఈ రోజు చేసుకోవాలి అని అనుకుంటున్నాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వెన్నుపోటు రోజు గురించి అసలు ఎందుకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వెన్నుపోటు రోజు చెయ్యాలి, వెన్నుపోటు దినంగా ప్రకటించింది దాని గురించి క్లియర్‌గా మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఏదైతే హామీలని ప్రకటించారో, ఆ హామీలను ఒకసారి మనం చూసినట్లయితే గడిచిన 1 ఇయర్ అంటే జూన్ 4, 2024 నుండి జూన్ 4, 2025 ఈ 1 ఇయర్ గడువులో కూటమి ప్రభుత్వం ఏం హామీలని అమలు చేసింది? ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు? ఏం అమలు చేశారనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీబీఎన్ గారు ఎన్ని హామీలు ఇచ్చారనేది నేను వీడియోస్‌తో సహా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీబీఎన్ గారు ప్రామిస్ చేసిన వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సీబీఎన్ గారు సూపర్ 6 ప్రకటించారు. 1 ఇయర్ గడుస్తున్నా సరే సూపర్ 6లో ఒక్క హామీ కూడా కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ ఆరోపణ. అలాగే ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో వాలంటీర్‌లని కంటిన్యూ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్‌ని పక్కన పెట్టి వాలంటీర్‌లకి మొట్టమొదట వెన్నుపోటు పొడిచింది. రెండోదేంటంటే తల్లికి వందనం. తల్లికి వందనాన్ని కూడా 1 ఇయర్ గడుస్తుంది. ఇంకా తల్లికి వందనం అమలు చేయలేదు. స్టిల్ మే గూడా వచ్చేసింది. మే పోయి జూన్ గూడా వచ్చింది. స్కూల్స్ నేడో రేపో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. తల్లికి వందనం గురించి ఇంకా ఎటువంటి రిజల్ట్ కూడా రాలేదు. సో, తల్లికి వందనానికి గూడా వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం. మూడోది రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో, రైతుల్ని ఆదుకుంటాం అని చెప్పి, రైతులకి సంవత్సరానికి జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, ఆ రైతులకి అందాల్సిన డబ్బులు గూడా రైతులకి ఇప్పటి వరకు అందలేదు. సో, రైతుల్ని గూడా వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో రాష్ట్రమంతటా మీరు ఎక్కడ పడితే అక్కడికి ఫ్రీ బస్సు ప్రయాణం చేయొచ్చు. మహిళల కోసమే సీబీఎన్ గారు ఫ్రీ బస్సు పథకాన్ని తెచ్చారు అని చెప్పి ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో ఏదైతే భారీగా క్యాంపెయిన్ చేశారో ఈ ఫ్రీ బస్సు గురించి 1 ఇయర్ గడుస్తున్నా సరే ఫ్రీ బస్సుని ఇంకా అమలు చేయలేదు. సో, మహిళలకి గూడా ఫ్రీ బస్సు విషయంలో వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఆడపిల్లలున్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 1500 చొప్పున ఇస్తానని చెప్పి ఏదో స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ గూడా 1 ఇయర్ గడుస్తున్నా ఇంకా అమలు చేయలేదు. సో, ఆ విధంగా ఇంకో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో హామీలు ఇచ్చారో 1 ఇయర్ గడుస్తున్నా కూడా ఇంకా ఆ హామీలవి అమలు చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ 4న విధ్వంస పాలనకి విముక్తి జరిగింది. దానివల్ల మనం జూన్ 4న సంక్రాంతి, దీపావళి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఆయన గూడా క్యాంపెయిన్ చేయాలి అని చెప్పి జనసేన పార్టీ కూడా ఒక రేపు నిర్ణయించుకున్నారు. అయితే అసలు విధ్వంస పాలన ఏం జరిగింది అని చెప్పి ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అంటే ఆయన ఈ టర్మ్ కూడా అసలు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ లోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన చేయాలి అని చెప్పి, పరిపాలన అందించాలి అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సో, దాన్ని విధ్వంస పాలన అంటారా? సెకండ్ పాయింట్ వచ్చి ప్రజల వద్దకే గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి గ్రామానికో సచివాలయంని ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగుల్ని పర్మనెంట్ ఉద్యోగుల్ని దాదాపుగా 150,000 పైన పర్మనెంట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆ 150,000 కుటుంబాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా ఉండి 150,000 కుటుంబాలు జీవనోపాధి
చెందుతున్నాయి. సో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమా? థర్డ్ ఫేజ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మబడి అని చెప్పి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే, ఆ బిడ్డకి అమ్మబడి ద్వారా 16,000, 15,000 చొప్పున అందించడం జరిగింది. సో, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మబడి ఇచ్చి ఇంకో విధ్వంసానికి ఆయన దారి తీశారు. సో, దీన్ని విధ్వంసం అంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫేసెస్ అన్నీ మీరు కంపేర్ చేస్తే అటు ఇంటింటికి చెత్త బళ్ళు రావడం గాని, ఇంటింటికి రేషన్ బళ్ళు రావడం గాని, ఇంకా మెడికల్ కాలేజెస్ కట్టించడం గాని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, 108లు, విలేజెస్‌కొచ్చి క్లినిక్స్ నిర్వహించడం. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది విధ్వంస పాలన అనేది ఒక్కసారి మీరంతట మీరు క్వెషన్ చేసుకోండి. ఏది విధ్వంస పాలన అనేది. ఇప్పుడు ఇద్దరి కంపారిజన్స్ మీ ముందు పెట్టాను. ఇప్పుడు నిర్ణయించాల్సింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, టీడీపీ పార్టీ అస్సలు కాదు. ఎవరిది విధ్వంస పాలన, ఎవరిది వెన్నుపోట పాలన అనేది నిర్ణయించాల్సింది మీరు. అంటే ఏపీ రాష్ట్ర ప్రజలు. థాంక్ యూ.